మనసారా మనందరం కోరుకుందాం. ఇవాళ రిపబ్లిక్ డే జనవరి 26న అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే, నూతన హ్యాపీ రిపబ్లిక్ డే శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరోసారి మా సబ్స్క్రైబర్లకి, మా యొక్క భారతీయులకి, మా దోస్తులకి, మిత్రులకి, అందరికీ, విద్యావంతులకి, అధికారులకి, నాయకులకి, అధికారులు కూడా ఈ యొక్క విద్యా విధానాల పట్ల, స్కూళ్ళ పట్ల సహాయం చేయాలా. కలెక్టర్ గారు కూడా పల్లెటూర్లకి చేయాలా, ఒకసారి అన్ని గ్రామాలను సంచరించాలా. కలెక్టర్ గారు కూడా రావాలా పల్లెటూర్లకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమి ఉంటే సరిదిద్దాలా. ఇక్కడంతా కూడా ఒకసారి ఉన్నత అధికారులు కూడా ఈ గ్రామాలకి ప్రవేశించాలా. గ్రామాలే పట్టణానికి పట్టుకొమ్మలు కనుక స్కూళ్ళల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా మెరుగుపరచాలా, ఇంకా రావాలా. ఉన్నత విద్యా విధానం అంటే పల్లెటూర్ల నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే అంత క్వాలిఫైడ్ టీచర్స్, ఎంబీబీఎస్లు, బీకామ్లు, బీఈడీలు చదివికొని వచ్చి పిల్లలకి ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది మామూలు విషయం కాదు. కనుక అధికారులు కూడా పట్టించుకొని ఈ యొక్క పిల్లల భవిష్యత్తుకి, టీచర్లకు సపోర్టుగా ఉంటూ విద్యా విధానాన్ని మెరుగుపరచాలని కోరుతూ ఈ గ్రామ ప్రజలు ఈ యొక్క విధానాలని మంచిగా చేయాలని నాయకులకు కూడా విన్నవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఉంటేనే నాయకులు ఉంటారు, ప్రజలు లేకపోతే నాయకులు ఉండరు. కనుక ప్రజల మంచి చెడులు, విద్యార్థుల మంచి చెడులు చూడవలసిన బాధ్యత ప్రతి నాయకుడికి ఉంటుంది. కనుక నాయకులు, అధికారులు అందరూ కూడా పల్లెటూళ్ళల్లో విద్యా విధానాలు, స్కూళ్ళని సందర్శించాలా. లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలా. ఉపాధ్యాయులకి సపోర్ట్ చేయాలా, పిల్లలకి సపోర్ట్ చేయాలా. గ్రామాలని అభివృద్ధి పరిచే బాధ్యత ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకులకి ఉంటుంది. ప్రజలు కూడా దానికి సహకరించాలా. కనుక ఈ విధంగా విద్యా విధానం పల్లెటూళ్ళల్లో మెరుగుపడాలని ఈరోజు రిపబ్లిక్ డే జనవరి 26న మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. జై హింద్, జై భారత్.